హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో నాగార్జున హోస్టింగ్తో అదరగొట్టేస్తున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్ మొదటి వారం నుంచే హోస్టింగ్లో తనదైన స్టైల్లో ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ పోతున్నాడనే చెప్పాలి. ఇక ఈరోజు వీకెండ్ కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన హోస్ట్ నాగార్జున హౌస్లో ఉన్న రీతు చౌదరి భాగోతం బట్టబయలు చేశాడనే చెప్పవచ్చు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్కి సంచాలకురాలుగా వ్యవహరించింది రీతు. దీంతో ఈ టాస్క్లో అన్యాయంగా భరణిని అవుట్ చేసి ఆ తర్వాత ఇమ్మాన్యుల్ని కాదని డిమాన్ పవన్ని కెప్టెన్గా ఎంపిక చేసింది. ఎందుకు అంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ తర్వాత సంచాలకులదే తుది నిర్ణయం. సంచాలక్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే బిగ్ బాస్ దానికే ఓకే చెప్తాడు. కాబట్టి ఎలాగైనా కూడా డిమాన్ పవన్ని క్యాప్టెన్ చేయాలి అన్న నెపంతో అది నిర్ణయం అయితే తీసుకుంది. అయితే తనని తన్నేవాడు ఉంటే తల తన్నేవాడు మరొకడు ఉంటాడు అన్నట్టుగా రీతు మనం ఏదైనా అన్యాయం చేస్తే బిగ్ బాస్ వీకెండ్లో మనల్ని ప్రశ్నించడానికి నాగార్జున రూపంలో వస్తాడు అన్న విషయాన్ని మర్చిపోయింది. దీంతో ఈరోజు వీడియో ప్లే చేసి మరీ నాగార్జున రీతుకి ఇచ్చి పడేశాడు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన అంశం ఏమిటి అంటే క్యాప్టెన్సీ టాస్క్ జరగక ముందే డిమాన్ పవన్, రీతు ఇద్దరూ కూడా క్యాప్టెన్సీ కోసం మాట్లాడుకోవడం అయితే జరిగింది. అక్కడ రీతు డిమాన్ పవన్కి ఒక మాట కూడా ఇచ్చేసింది. ఈ వారం నువ్వే కెప్టెన్ అవుతావులే అంటూ చెప్పడం విశేషం. దీంతో ఈ 2 వీడియోలు ప్లే చేసి చూపించడంతో హౌస్మేట్స్ అందరూ కూడా ఏకాభిప్రాయంగా డిమాన్ పవన్కి వచ్చినటువంటి క్యాప్టెన్సీని వెనక్కి తీసుకోవాలి అంటూ నాగార్జునకి అయితే చెప్పడం జరిగింది. దీంతో రీతుకి పట్టపగలే చుక్కలు చూపిస్తూ డిమాన్ పవన్కి అంటగట్టినటువంటి క్యాప్టెన్సీని కూడా బిగ్ బాస్ అయితే రివర్స్ తీసుకున్నాడు. సో మొత్తంగా రీతుకి ఒక చెలుగుడు ఆట ఏంటో చూపించినటువంటి నాగార్జునపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే కెప్టెన్ డిమాన్ పవన్ యొక్క పవర్ని వెనక్కి తీసుకోవడంపై కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.